ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములు ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. 2025 సంవత్సరపు క్రిస్మస్ ఉదయారాధనలు ఫాదర్ హయ్యర్ లూథరన్ దేవాలయంలో జరుగుతున్నాయి. మీ అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా ఈ ఆరాధనలో పాలుభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మాట్లాడి ప్రేమ గడిచిన అందరి ఎక్కడేలో మమ్మల్ని సురక్షితంగా కాపాడి నాకు నూతన మనోబలాన్ని సాధించారు. ఇద్దరు మనలో నేను ఎంత భయభక్తులు కలిగి ఆయన మీ వాక్యానుసారంగా జీవించుతూ మీ ఆనందం కార్యక్రమం ప్రవర్తించదలిచిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి స్వాతంత్రం, ప్రతి దేవుని పొందుకోవడం నేను హృదయం చేయమని వేడుకుంటున్నాను. ఈ ఉదయం సరిపోతున్న ప్రతి బిడ్డతో మాట్లాడాలి. ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచు, విశ్వాసంలో బలపరచు, ప్రయాణాల నుంచి ప్రమాదాలతో పరచు, ప్రార్థన జీవితాన్ని మరింత తెలియపరచు. నేను భయభక్తులుగా జీవించుకుంటూ వచ్చి దైవమానండి నేను లోకరక్షణగా వచ్చిన సత్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో గ్రహించి నీవే దేవుడు, నీవే విమోచకుడు, ఈ రక్తం ద్వారానే పాప విమోచన తెలుసు. ప్రతి వారు నాకు ప్రార్థిస్తున్నాను. దైవమానండి ఆయా సమస్యల అవసరాల మీద ఈ సంగతితో చెప్పేటుంటారు. కొత్త విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, ప్రతి విషయాలు, కఠినమైన సమస్యలు అన్నింటినీ నా పేరు పరిష్కారాలు సాధించింది. ఈ దినం నీ సన్నిధిలో నేను మీకు మహిళలు నా యావత్ పాపదోషాలను సాధించాను. నా పనులను ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 127వ కీర్తన, రివైల్ ఫామ్లో 42వ కీర్తన, దూతపాట పాడుడి అనే కీర్తన అందరం కలిసి పాడు. దూతపాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభువు పుట్టెను బేత్లెహేము నందున, భూజనంబు సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున మృగుపాట చాటుడి, దూతపాట పాడుడి, రక్షకు స్తుతించుడి, భూద్వాలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యకామందున పుట్టిన రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు పూర్ణావతారుడా, నిన్ను ఏన శక్యమా, దూతపాట పాడుడి, రక్షకు స్తుతించుడి, రావేని యేసుడా, రావే దేవ నేనురాక నేను నామవారికి ఆత్మశుద్ధి కలుగును, దూతపాట పాడుడి, రక్షకు స్తుతించుడి.
చదువుకున్నాం. దయచేసి అందరూ 45వ సంకీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉద్భవించున్నది. నేను రాజుల గురించి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వాయువాన్ని కలవబడి ఉన్నది. సూర్యుడా, నీ కత్తి మొదలు కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. నీ బాణములు వాడిగలవు, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలు చూచు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుని చెలికండ్ర కంటే ఎచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వన నిలుచున్నది. నీ రాజు నీ ప్రభు, అతడి నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రం బంగారు పుట పని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరంలో ప్రవేశించుచున్నారు. తరములన్నిటిలో నీ నామం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియాదు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు దయచేసి అందరూ కూర్చోనండి. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగం లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వచ్చినాను. దాసి అనుష్క
బైబిల్ పాఠం లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 31 వరకు చదువు. 6 నెలలు గాబ్రియేలు నజరేతు ఊరిలో దావీదు యేసు గాబ్రియేలు నజరేతులో ఊరిలో దావీదు వంశమునైన యూసుఫ్ కుమారుడైన ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుడు చేర్పబడెను. ఆ కన్య పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలు, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆ నామాన్ని బహుగా తొందరపడి ఈ శుభోచనం ఏమిటని ఆలోచించుండగా దూత, భయపడకు, దేవుడు ఉన్న కృపణ దాని, ఇదిగో నీ గర్భం ధరించి కుమారునికి ఆయన యేసు అని పేరు పెట్టదు. దేవుడు ఆమె ఆయన గొప్పవాడే, సర్వోన్నత కుమారుడు, ప్రభువైన దేవుని ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన ఇచ్చెను. ఆయన యాకోబు వంశమును యుగమును ఏలును. ఆయన రాజ్యమునకు అంతం లేదని ఆయనతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగదాను, ఇలాగ జరుగునంత దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నీకు కనుగొనను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడని దేవుని కుమారుడు అనబడును. మరియు మీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారు గర్భమును ధరించి ఉన్నది. గొర్రాల మాకు 6 మాసము దేవుడు చేత మాట్లాడిన వాడై రక్తకరమై కానేరదు కనుక ఆయనతో చెప్పాను. అందుకు మరియా, ప్రభువా, ఇదిగో దాసుడు, ఈ మాట చొప్పున నీకు జరుగును గాక అన్నాను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవుడి మాకు నిలిచిందాము. దైవగ్రంథం చదివిన సోదరికి వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మంచి దాతవా 112వ కీర్తన, ఈ రివైల్ ఫామ్లో 39వ కీర్తన, రక్షకుడు దయించినాడట అనే కీర్తన అందరం కలుసుకోవాలి. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రారెకుల్లా పోయినా తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందుదాము.
గగనము నుండి నీకి కనులుగా ప్రియేలుదుగా. గగనము నుండి నీకి కనులుగా ప్రియేలుదుగా. తగినట్టు చెప్పేవారికి నికుల సంతోషవార్త రక్షకుడు గ్రహించిన. వర్తమానము చెప్పియుగా వైభవమున పోచున్నడు. వర్తమానం చెప్పియుగా వైభవమున పోచున్నడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రాంతపుడు రక్షకుడు గ్రహించినాడట. మన కొరకు పరమ రక్షకుడు పశువుల తొట్టిలోన ఆసి వస్త్రముల చుట్టి అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిపినారు. రక్షకుడు గ్రహించినాడట. మన కొరకు పరమ రక్షకుడు గ్రహించినాడట. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాన్ని కలుగునుగాక. ఆమె దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం ఆయన సేవించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఇచ్చేసిన మీకు కూడా వందనాలు. మనం చదువుకున్న లేఖన భాగం లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచనాలు. యేసుక్రీస్తు జననాన్ని ప్రకటించటం అది తొలుత మరియమ్మకి. పాత నిబంధనలో క్రీస్తు జననాన్ని ప్రవచనాల రూపంలో చెప్పబడింది. నూతన నిబంధనలో మరి మరియమ్మ ఈ జననానికి మూలం కాబట్టి ఆవిడికి ఈ గబ్రియేలు దేవదూత చెప్పటంతో క్రీస్తు జననాన్ని గురించి దేవుని కార్యాచరణ నూతన నిబంధనలో నెరవేర్పు వైపు నడిచింది. అది ఇప్పుడు మనం చక్కని కీర్తన పడుకున్నాం. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ. అది ప్రకటనలాగా ఉంటుంది. అట అనే పదం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియమ్మకు దేవుని వర్తమానం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధనలు మోషే గారి సోదరి మిరియాము హీబ్రూ పదం, నూతన నిబంధనలోని మరియమ్మ ఒకే అర్థం వస్తుంది. మిరియాము అంటే తిరుగుమాట అని అర్థం. కాబట్టి పాత నిబంధనలోని మిరియాము, నూతన నిబంధనలోని మరియమ్మకు ఒకే అర్థం కనబడుతుంది. ఇక్కడ గలిలయలోని నజరేతు ఊరిలో యోసేపుకు ప్రదానం చేయబడిన మరియతో దేవుని దూత గబ్రియేలు మాట్లాడటం మనం వింటున్నాం. దయాప్రాప్తురాల నీకు శుభము. అప్పటికే యోధామత సంప్రదాయంలో వివాహ ప్రధానం అనేది సగం పెళ్ళైనట్టు. వారి మత సంప్రదాయాలు అలాంటివి. యోధామతంలో కట్టుబాట్లు కూడా చాలా కఠినంగా ఉంటాయి. చాలా కఠినాతి కఠినంగా ఉంటాయి. అక్కడ వివాహ విషయంలో ఎవరైనా దాన్ని బ్రేక్ చేసినా, వివాహం చేసుకోబోయే అమ్మాయి ప్రవర్తన మీద చెడ్డ భావం వచ్చినా రాళ్లతో కొట్టి చంపుతారు. మీకు అంతే. దయ, జాలి, కరుణ అవి ఉండవు. మీరు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాన్ని
ఆయన భార్య పిల్లలు మొత్తాన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా ఒక స్త్రీని నిలవబెట్టి ఈవిడ వ్యభిచారం చేస్తా దొరికింది, ఈవిడ రాళ్ళతో కొట్టి చంపమన్నారు. దయా జాలి కరుణ లేని కఠిన శిక్షలు. అందువల్ల ఆనాడు వ్యభిచారాన్ని అంత కఠినంగా చూశారు. అలా చేయబట్టే ఆ శిక్షలు అంత కఠినంగా ఉండేవి. మరియమ్మ వివాహానికి ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్న దినాల్లో మరి ఒక పిడుగు లాంటి వార్త అది కూడా దేవదూత. సపోజు మరియమ్మకు దేవదూత కనబడిందని మరియమ్మ ఎవరికైనా చెబితే ఎలా ఉంటుంది? ఎవరికి అనుకుందాం. ఇప్పుడు మరియమ్మకు దేవదూత కనబడిందని మరియమ్మ బయటకు వచ్చి జనాలకు చెబితే నమ్ముతారా? మలాకి మత్తయిల మధ్య ఇశ్రాయేలీల యూదుల మత విశ్వాసం సన్నగిలింది. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, దైవ దర్శనాలు లేవు, ప్రకటనలు లేవు, దేవదూతలు కనపడటం లేదు. అది నిశ్శబ్ద కాలం, డార్క్ పీరియడ్, చీకటి కాలం. బాప్తిసం ఇచ్చి యోహానుతోనే వెలుగు మొదలయ్యింది సువార్త పరిచర్య. యోహాను ఏమీ అద్భుతాలు చేయలేదు, కానీ యేసు రాకతోనే అద్భుతాలు మొదలయ్యాయి. కాబట్టి ఆ కాలంలో మరియమ్మకు దేవదూత కనబడి, ఇప్పుడు తనకు దేవదూత కనబడి మాట్లాడిన సంగతి జకరియా బయటికే చెప్పలేకపోయాడు. అంతే బయటకు వచ్చాడు మౌనంగా. ఇప్పుడు మరియమ్మకు దేవదూత కనపడ్డ సంగతి మరియమ్మ జనాలకి చెప్పలేదు. కానీ ఒక మాట చెప్పింది, నీ దాసురాలను నీ చిత్తం చొప్పున జరుగును. ప్రభునందు ప్రియమైన వారులారా, మనల్ని దేవుడు పిలిచే విధానం, సపోజ్ మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని ఇష్టమైన రీతిగాను మెచ్చుకుంటారు, పిలుస్తారు. దేవుడి మెచ్చుకున్న ప్రశంసించే జీవితం చాలా గొప్పది. మనకి ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నోవాహుతో అంటాడు, ఈ తరము వారిలో నోవాహు దేవుని కృప పొందినవాడంట. ఆ తరం మొత్తాన్ని చూస్తే ఒక వ్యక్తే కనబడ్డాడు. ఒక వ్యక్తి. దేవుడు సమస్త మానవులు చూస్తాడు, నన్ను, నిన్ను, అందరిని. 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారు ఎవరా అని భూలోకమంతా దేవుని దృష్టి చూస్తూ ఉంటుంది. ఎవరు యథార్థంగా ఉంటారో వారిని ఆత్మ బలపరుస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థత చాలా ముఖ్యం. 15వ కీర్తన కూడా యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే మొదటి అర్హత యథార్థతే. సహజంగా మానవ స్వభావం ఏంటంటే మనం ఎక్కడ ఎలా నటించాలో, ఎక్కడ ఎలా జీవించాలో అలా అలవాటు పడిపోయి యథార్థతను, దేవుని ఎడల భయభక్తులు వదిలేస్తాం. ఎవరికి అనుకూలంగా ఉంటే ఎలా ఉంటే అలాగా. అది ఒక కోణం. రెండవది ఏంటంటే మన స్వార్థానికి మనకిష్టం వచ్చినట్టుగా మనకిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు పక్కన పెట్టేస్తాం. అందువలన యథార్థ జీవితం కొంచెం కష్టమైపోయింది. యథార్థవంతులు కష్టపడాలి. యథార్థంగా మాట్లాడేవాళ్ళు, యథార్థంగా జీవించేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే యథార్థవంతులు లోకానికి విరోధులు, లోక విరోధులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సబ్జెక్టులో మనకి ప్రభువు నోవాహుతో చెబుతున్న మాటలు, ఈ తరము వారిలో దేవుని కృప పొందినవాడు నోవాహు. అలాగే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 46లో దావీదు దేవుని దయ పొందినవాడు అంటాడు. దావీదు దేవుని దయ పొందినవాడని వ్రాయబడి ఉంది. అయితే అబ్రహాము గురించి దేవుడు మనకి యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, అబ్రహాము నా స్నేహితుడని దేవుడు చెబుతాడు. అది ఎంత ధన్యతో. ఎందుకంటే మనం సహజంగా గొప్ప వాళ్ళకి మిత్రులు, స్నేహితులు అని పిలిపించుకుంటాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానము అంటాడు. నా స్నేహితుడి పిల్లలారా. దేవుడు అంతటి వాడు మనల్ని అలా పిలిస్తే అది జీవితం ధన్యతే. కాబట్టి నూతన నిబంధనలో అదిగాక ఒక యవనస్తురాలైన స్త్రీని అలా పిలవటం, దయాప్రాప్తురాలా నీకు శుభమని. దేవుని దయ పొందిన ఒక స్త్రీ. చిన్నతనం నుండి పెళ్ళిడంటే ఎంత 20 సంవత్సరాల లోపే. పైగా ఇంకా పూర్వ దినాల్లో 12, 15, 16 మధ్య పెళ్ళిళ్ళు చేశారు. ఆ వయసులో ఒక అమ్మాయి, ఆడపిల్ల దేవుని దయ పొందేంత ఆత్మీయ స్థితికి ఎదిగింది. ఇది చాలా ముఖ్యం. మనం ఆత్మీయ స్థితికి ఎదగటానికే ఈ క్రిస్మస్ ఉదయారాధనలు, శిలువ ధ్యానాలు, ఓ పరిపూర్ణమైన భక్తిని సంతరించుకోవటానికి. మనం అనుదిన జీవితంలో
సమయం జీవితం ఎప్పుడైపోయిందో తెలియదు. అందువల్ల ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచుకోవటంలో కొంతమందికి శ్రద్ధ ఉంటుంది. మరియమ్మ ఆ కోణంలో మరి దేవుని దయ పొందే స్థితికి ఎదిగింది. సహజంగా ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, భర్త దగ్గరికి వెళ్తే భర్త ఆ కుటుంబమే. కానీ సర్వోన్నతుడైన దేవుని దృష్టిలో దయ పొంది దేవుని ఓ పెద్ద ప్రణాళిక ఏర్పాటుకి దేవుడు ఒక సామాన్యమైన గృహిణిని, ఒక సామాన్యమైన స్త్రీని ఎన్నుకున్నాడు. మీరు నూతన నిబంధనలో మత్తయి సువార్త 4:17-18 వచనాల్లో దేవుని రాజ్య ప్రకటనకి చేపలు పట్టే జాలర్లు ఎన్నుకున్నారు. వాస్తవంగా జాలర్లు జనాలకు దూరంగా ఉంటారు. బేస్తలపల్లి అక్కడ ఉంటారు. బేతని వీళ్ళు జనాలకు భిన్నంగా చేపలు పట్టడం, అమ్ముకోవటం, ఈ రెండే పనులు. కానీ జనాలకు సువార్త ప్రకటించాలనేది పెద్ద పని. వాస్తవంగా ఆ రోజుల్లో లేవి కుటుంబాల్లో నుంచి సేవకుల కుటుంబాల నుండి సేవకు పిలుచుకోవాలి. 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి యాజకులు పిలుచుకోవాలి. కానీ యాజకుల జీవితం ఆ రోజుల్లో అంత బాగాలేదు. మీకు మత్తయి సువార్త 5:21 వచనాల్లో అంటాడు, మీ యాజకులు అలాంటి సేవకులు ఎలా మారిపోయారంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ నీతి మీ నీతి వారి నీతి కంటే మీ నీతి అధికమైతేనే పరలోకం వెళ్తారన్నారు. సహజంగా శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు 5:20 వచ్చు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. సహజంగా మతాధికారులే ప్రజలకి ఆదర్శం. కొన్నిసార్లు ఆ ఆదర్శాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతారు. నేనైనా మనమైనా దేవుడు చూసే జీవితంలో దేవునికి భయపడి, లోబడి, నీతిగా, యథార్థంగా బ్రతకడానికి శతవిధాల ప్రయత్నం చేయాలి. అది దేవుడికి నచ్చింది. విశ్వాస జీవితాన్ని ఎక్కడికక్కడ వదిలేసుకుంటే మనం దేవుని ముందు ధైర్యంగా ప్రార్థన చేయలేము, దేవుడిని అడగలేము. ఒక చిన్న 18-16 సంవత్సరాల స్త్రీ దేవుని దయ పొందేలాగా పరలోకంలో ఉన్న దేవుని దూత వచ్చి తనతోనే చెప్పటం, ఇది మనకి గబ్రియేలు దూత పాత నిబంధనలో కూడా చాలా అరుదుగా కనపడతాడు. దానియేలు గ్రంథం 1వ గ్రంథంలో మీకు ఈ గబ్రియేలు దేవదూత ప్రస్తావన ఉంటుంది. మీకు దానియేలు గ్రంథం 8:16 వచనం, 9:21 వచనాల్లో ఈ దేవదూత పాత నిబంధనలో కనబడి ప్రస్తావన ఉంటుంది. ఇక మళ్ళీ నూతన నిబంధనలో దేవుని మెసెంజర్స్, అంటే దేవుని వర్తమానం తీసుకొచ్చి ఆయన ప్రజలకు చెప్పేవారు దేవదూతలు. ప్రభునందు ప్రియమైన వారులారా, దానియేలు గ్రంథం 8:16 వచనాన్ని చదువుతున్నాను, మీరు వినండి. అంతటా ఉలయ నది తీరమున మధ్య నిలిచి ఉన్న ఒక మనుషుని స్వరం ఇచ్చిని, అది గబ్రియేలు, ఈ దర్శన భావం అతనికి తెలియజేయనని చెప్పాను. ఆ తర్వాత 9:21 వచనంలో ఈ ప్రస్తావన మనకు కనపడతాడు. నేను ఈలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు మనుషుడు సాయంత్రపు వలి అర్పించే సమయం, అంటే అస్తమయ నైవేద్యం అంటే 3 గంటలు. ఉదయం 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి యూదులు ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో దేవాలయంలో బలి అర్పిస్తారు పరిశుద్ధమైన జంతువుని. కాబట్టి ఆ సమయంలో దానియేలును దర్శించినట్లుగా వ్రాయబడింది. ఇక నూతన నిబంధనలో 1:29 మాట్లాడే సమయం ఆవిడ తొందరపడటానికి కారణం. యూదయ స్త్రీలు, పురుషులు కూడా ఆ సమయాన్ని బాగా పాటిస్తారు. దానియేలు గ్రంథం 6:10 వచనంలో రాజుగారు ప్రార్థన చేయొద్దని శాసనం ఉన్నా దానియేలు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అనుకూలించట్లేదు సమయం అని వదిలేస్తున్నాం మనం. కుదరట్లేదు, టైం కుదరట్లేదు, పరిస్థితులు బాగాలేవు, మనకి చిన్న చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రార్థన అనే ఒక పవిత్రమైన కార్యాన్ని పక్కన పెట్టేస్తాం. ఉదయాలు లేచి ప్రార్థన చేసుకోవటము, దేవాలయానికి పెద్దలాడి రావటము, లేదా దేవుని కార్యాలు సంఘాలు జరుగుతున్నప్పుడు ఆసక్తిగా ఉండాలనే ఒక తృష్ణ క్రమేపీ తగ్గిపోయి ప్రతిదీ పక్కన పెట్టేస్తాం. ఎక్కడ మనం దేవునికి శ్రద్ధ చూపాలో అక్కడ చూపలేక దేవుని దగ్గర అడిగి పొందే అర్హతను పోగొట్టుకుంటున్నాం. మనం యూదా మత విధానాల్లో వాళ్ళు దేవునితో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మోషే
ఇప్పుడు ఐగుప్తు నుండి కానా నడిపే క్రమంలో ఓ చిన్న పని ఉన్నా కొండెక్కేవాడు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, వయసు చూస్తే 80-100 సంవత్సరాల వయసు. అప్పుడు నెలలు నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ముఖాముఖిగా అతనితో మాట్లాడి అతని గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. దానియేలు గ్రంథం 5:23లో దానియేలు బహుప్రియుడు ఎందుకంటే ప్రతికూలతలో కూడా ప్రార్థన చేస్తాడు, పవిత్రంగా జీవిస్తాడు. అది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే మొదట ఆ వ్యక్తి దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్, రెండవది పవిత్ర జీవితం చాలా ముఖ్యం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఈ 8-9 వచనాలు చూస్తే రాజుగారి టేబుల్ మీద ఉన్న భోజనాలు వస్తాయి వీళ్ళకి, దానియేలుకి, మిషాయేలు, ఆజర్యాకి. సహజంగా భోజనాల్లో మనకి స్పెషల్గా తెచ్చి వడ్డించాలనుకుంటాం, పాషగారులు ఇంకెక్కువగా అనుకుంటాం. మీరు తెచ్చి పెడతారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా తిను. దానియేలుకి రాజుగారి టేబుల్ అంటే చాలా విలువైనవి, ఖరీదైనవి. కానీ దానియేలు సున్నితంగా తిరస్కరించాడు. ఏంటంటే ఆ ఆహార పదార్థాల వలన తన ఆత్మీయ జీవితం నాశనమైంది. ఏంటంటే ఇస్తారు అనే దేవతకు బలిస్తారు, బలిచ్చిన ఆహారమే దానియేలు తినాలి. దానియేలుకి ఆ సంగతి తెలిసి ఆహారం వలన అపవిత్రత వస్తుందని ఆహారాన్ని వదులుకొని నీళ్లు తాగి శాకధాన్యాలు తింటాడు. అంటే తన భక్తి, తన పవిత్రత కొరకు ఆహారాన్ని వదులుకున్నాడు. మనం కొన్ని వదులుకోవాలి విశ్వాస జీవితంలో, మన విశ్వాసాన్ని బలహీనపరిచే. ముఖ్యంగా ఎవరి జీవితం చాలా ప్రమాదకరమైంది. మనల గురించి మన తల్లిదండ్రులు భయపడ్డా, మనం మన పిల్లల గురించి భయపడ్డా యుక్త వయసే. అది ఎలాంటిదంటే ఓ పెద్ద నది ప్రవాహం లాంటిది, ఎగిసిపడే అలల లాంటిది యుక్త వయసు. ఆ వయసు దాటిపోతే బిడ్డలు బాగుంటారు. ఇప్పుడు మరియమ్మ కూడా అదే స్టేజ్. ఆ వయసులో ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు ఆ ప్రణాళిక ఈవిడ అర్హురాలని ఎన్నుకొని ఉంటాడు. మనం ఈ క్రిస్మస్ ఉదయకాల ధ్యానాల్లో గొప్ప గొప్ప పాత్రలను ధ్యానించే సమయంలో మనం కూడా అలా జీవించాలని ఒక తృష్ణ, ఒక ఆకాంక్ష, దాని కొరకైన ఒక కార్యాచరణ, దాని కొరకైన కట్టుబాట్లు ఉండాలి. ఉంటేనే మనము మన భక్తి జీవితానికి దేవునికి దగ్గరగా నడవగలం. అది కష్టమైపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ క్రైస్తవ్యం క్రియాత్మకమైంది. కాబట్టి దానియేలు తన పవిత్ర జీవితం కోసం త్యాగానికి ఒడిగట్టాడు. మరియమ్మ కూడా ఆ కోణంలోనే ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో 3 వ్యక్తులు ఒకే కుటుంబంలో, ఎవరు? అహరోను, మోషే, మిరియాం. అప్పుడప్పుడు మనకి మన ఇళ్లలో సపోర్ట్ అన్నది, నేను చెప్పింది వినపడ్డా? మన ఇళ్లలోనే మనకు సపోర్ట్ అన్నది. అన్న అక్క కలిసి మోషే మీద తగాదు పెట్టుకుంటాడు. కూషు దేశస్తురాలు చేసుకున్నారు. అయితే మరి మోషే ఎవరికి చెప్పాలి అంటే ఆ ఘర్షణలో అతనేమో యాజకుడు, ఆవిడేమో ప్రవక్త, ఇతనేమో నాయకుడు, యాజకుడు. ఎవరు? మోషే. ఈ కుటుంబంలో వచ్చిన ఈ గొడవలో దేవుడు వాళ్ళని పిలిచి అంటాడు, దేవుడి దగ్గరకు రమ్మని. మోషే గురించి ఒక స్టేట్మెంట్ చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకం. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది! మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. చాలా అద్భుతమైన మాట అది. నాకు తెలిసి ఆ మాట యాజకుడు అనిపించుకోవాలి. ఎందుకని? యాజకుడే దేవుని ఇంట్లో ఉండేది. మోషే బయట ఉంటాడు, అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. కానీ తీరా చెప్పాల్సి వచ్చేసరికి 12వ అధ్యాయం 7-8 వచనాలు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖితో అతనితో మాట్లాడు. మోషే గురించి దేవుడు చెప్పిన మాట, నా ఇల్లంతట్లో. దేవుని ఇల్లు అంటే ఈ మందిరం దేవుంది, అందరు వినాలి. ఈ మందిరం దేవుంది, మనమంతా దీనిలో పనివాళ్ళవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటానికి నిర్ణయించబడ్డాం. నేను పనివాడినే, పెద్దలు పనివాళ్ళే, స్త్రీల సమాజం, సంఘం అంతా, సంఘం అంతా సేవక సమాజం. ఈ మాట, ఈ స్పెల్లింగ్ చాలా చక్కగా వినాలి. సంఘం ఎవరు? సేవించే సమాజం, సేవక సమాజం. కాబట్టి దేవుని ఇంట్లో
యాజకుడు నమ్మకస్తుడు కాదనే మాట అహరోనీని ఆత్మహత్య చేసుకోవాలని అడిగితే ఆ అవసరం లేదు, ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మోషే దేవుడు నమ్మకస్తుడు అన్నాడు. మరి నమ్మకంగా జీవించడం ఒక రోజులో మొదలయ్యి ఒక రోజులో ముగియదు కదా. దేవుని ఇంట్లో మనము నమ్మకం ఉండాలి. నమ్మకంగా అంటే డబ్బులు సంఘాల్లో వచ్చేది డబ్బుల విషయమే కాదు, క్యారెక్టర్ విషయంలో. రెండవది, దేవుని పక్షంగా నెరవేర్చవలసిన ప్రతిదీ దేవుణ్ణి అడిగి దేవుని ప్రణాళిక చొప్పున దైవ గ్రంథంలో నిర్దేశించినవి సంఘ కట్టుబాట్లకు లోనై ఉన్నవే చేయాలి. నాకు నచ్చింది నేను, నీకు నచ్చింది నువ్వు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఆడు చేసి ఇది దేవుని చిత్తం అనకూడదు. కానీ జరుగుతుంది ఏంటంటే ప్రతిదీ దేవుని చిత్తానికి ఒక ట్యాగ్ కట్టి ఇది దేవుడి చిత్తం అంటున్నాం. అది కాదు. దైవ గ్రంథం, మన కాన్స్టిట్యూషన్, మన సంఘ పద్ధతులు, కట్టుబాట్లు దీనికి లోనయ్యే ఉండాలి. పాస్టర్లైనా, పెద్దలైనా, స్త్రీలైనా. దానిలో నుండి ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మనకంటే మిషనరీలు వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు రాసిన కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, దైవ గ్రంథం కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, సంఘ సంప్రదాయాలు కావచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాట, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు నోవాహు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు, నిందారహితుడు, నీ కొరకు ఓడలు సిద్ధపరచుకోమన్నాడు. మనం వాస్తవంగా నోవాహు సంతతికి వస్తాం. ఆ నోవాహు సంతతిలో నుండి అబ్రహాము సంతతిలోకి వస్తాం. బైబిల్ గ్రంథం అంతా ఆదికాండం 12వ అధ్యాయం నుండి అబ్రహాము అతని సంతానము చరిత్రే బైబిల్ పండితులు చెప్పింది. మరి వాళ్ళ వారసుల గురించే కదా చరిత్ర ప్రకటన గ్రంథం దాకా వాళ్ళ చరిత్రే ప్రస్తావించబడింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 1వ అధ్యాయం 29వ వచనంలో దూత మరియమ్మతో మాట్లాడినప్పుడు మరియమ్మ తొందరపడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనం జకర్యాతో మాట్లాడినప్పుడు జకర్యా కూడా తొందరపడ్డాడు. ఇక్కడ నూతన నిబంధనలో ఆయనేమో యాజకుడు, ఈవిడేమో సామాన్య సభ్యురాలు. ఎవరు? మరియమ్మ. మరి ఆవిడేమో సభ్యురాలు, ఆయనేమో యాజకుడు. యాజకుడు అంటే దేవుని ఇంట్లో ఉంటాడు కదా. ఈయన నమ్మకస్తుడే, అంతే కదా. సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు జీవించారు. ఎవరు? జకరియా, ఎలిజబెత్. అంటే మనము జీవించే నైతిక ప్రమాణాలు దేవుడు మెచ్చుకుంటాడు, దానికి ఫలం ఉంటుంది. దానికి జకరియా, ఎలిజబెత్కు పుడుతున్న యోహాను, మరియమ్మ దేవుడి ప్రణాళికలో యవనస్తురాలుగా ఎన్నుకోబడ్డం. ఆయన పెద్ద సేవకుడు, ఈవిడ సామాన్య గృహిణి, కనీసం భర్త కట్టుబాట్లలోకి వెళ్ళలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆమె దేవుని కృప పొందినట్లు దేవుని చేత చెప్పబట్టం. ఇక్కడ జకరియా ప్రార్థన పరలోకం చేరింది. 1వ అధ్యాయం 13వ వచనం. మరి మరియమ్మ జీవితం దేవునికి నచ్చింది కాబట్టే దేవదూత పరలోకం నుండి భూలోకానికి వచ్చింది. కాబట్టి మన ప్రవర్తన ఫలం మనం పొందుతాం. నాకు తెలిసి చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి గొప్ప ప్రార్థనాపరుడు అవ్వాలంటే ముందు అతని పరిశుద్ధ జీవితం ముఖ్యం. అంటే ప్రార్థన నోటితో వచ్చిన హృదయంలో నుండి రావాలి, అంతే కదా. హృదయ తలంపుల్లో నుండి హృదయ శుద్ధి. ఈ ఒక వ్యక్తి ఎంత పవిత్రంగా జీవించడానికి, పవిత్ర జీవితం కష్టం. నేను ముందే చెప్పాను, ప్రవర్తన అంటే మన చుట్టూ చాలా సమాజం ఉంటుంది, మనమే ఉండవు. కుటుంబం, సమాజం, మనం నివసించే చోట మన కోరికలు, ఇష్టాలు, మన మీద పడే ప్రెజర్లు, ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, వీటన్నిటిని దాటుకుంటూ దేవుని కొరకు జీవించేది. వీటన్నిటిలో దేవుడే ముఖ్యం. దేవునితో ఉండవలసిన జీవితమే ముఖ్యం. దేవుడు చెప్పింది చేయటమే ముఖ్యం. అది అంత తేలికేం కాదు. చాలా చాలా కట్టుబాట్లు, ఆశలు, కోరికలు మానవుడిని వెనక్కి లాగుతూ ఉంటాయి. 1 సమూయేలు గ్రంథం 1-2 అధ్యాయాల్లో షీలోహులో ఏలీ ఉన్నాడు, అవునా. అక్కడ ఒక ఆమె ఉంది. ఎవరు? అన్న, పాత నిబంధనలో. కానీ అన్న కూడా గొప్పడయ్యాడు, ఏలి పిల్లలు గొప్పోడు కాదు. అదే మరి ఇక్కడ చూస్తే యాజకుడు ఒక స్త్రీ. ఎవరు? మరియమ్మ, జకరియా. కానీ జకరియా కూడా గొప్పోడు, స్త్రీలు కానీ వాళ్ళు. పాత నిబంధనలో షీలోహులో ఉన్నటువంటి మందస్సం దగ్గర పనిచేస్తున్న ఏలి పిల్లలు గొప్పవాళ్ళు కాలేదు. ఎక్కడి నుంచో వచ్చిన అన్నా కుమారుడు చాలా గొప్పవాడయ్యాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం యాజకులకి దేవుని దగ్గర ఎక్కువ గడిపే టైం ఉంటుంది. పనిచేసి బలులు, నైవేద్యాలు.
ఈ గొడవల్లో పడిపోయి ఏంటంటే కొన్నిసార్లు యాంత్రిక జీవితం అయితే మెకానికల్ లైఫ్. మీరు వచ్చారు కాబట్టి ఏదో ప్రార్థన చేయటం, దానిలో నీకు అవసరమైనట్టుగా నీ బాధ ఏదో ఎరిగి నీకు తగినట్టుగా ప్రార్థన చేయటం కష్టం. నేను ఓపెన్గా చెబుతున్నాను. కొన్నిసార్లు మన జీవితం యాంత్రిక జీవితం అయింది. కానీ అలా ఆలోచించి చేయటమే దేవుడికి ఇష్టం. అది దేవుడికి ఇష్టం, మనకు కష్టం కాదు. అలాగే చేయాలి. కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా ప్రభునందు ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. నూతన నిబంధనలో ఒక రక్షకుని ప్రణాళికకు దేవుడు ఒక స్త్రీని ఎన్నుకోవటం, ఈ ప్రకటన దేవుడు మరి యెషయా గ్రంథంలోనే మొదట్లో చెప్పాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32-33 వచనాలు, అతడు గొప్పవాడై పుట్టకముందే అబ్రహాముని పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు వెంటనే ఇవ్వలా. 12వ అధ్యాయం నుండి జరుగుతూనే ఉంది. 15వ అధ్యాయంలో అబ్రహాము మనసులో ఎలియాజర్ని పెంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవుడు ఒప్పుకోలేదు. శారమ్మ హాగర్ని ఇస్తానంటే అబ్రహాం ఏమన్నా. అర్థమైందా? సహజంగా భర్తలకి బట్టలు బంగారాలు గిఫ్ట్లు ఇస్తారు. శారమ్మ ఏకంగా ఒక స్త్రీని ఇచ్చేసింది. కానీ దాన్ని దేవుడు ఒప్పుకోలేదు. 18వ అధ్యాయంలో చెబుతాడు, వచ్చే 7 పిల్లలు పుడతాడట. అప్పుడు ఆవిడ నవ్వింది. అదిగా నమ్మల. అంటే అబ్రహాం వచ్చినా పూర్తిగా అబ్రహాం నమ్మలేదు. శారమ్మ 18వ వచనంలో నవ్వింది, మరియమ్మ నమ్మింది. పురుషుని ఎరగని దానిని అని కూడా ఎలా పితరుడైన అబ్రహాం కొన్ని పెంచుకోవడానికి రెడీ అయ్యాడు. ఇక్కడ శారమ్మ నవ్వేసింది. ఇప్పుడు ఈ వయసులో ఇంకే ఉందనుకో, కానీ మరియమ్మ నమ్మి. కాబట్టి మనము స్త్రీల్లో మరియమ్మను ఘనంగా ఎంచడానికి గల కారణం ఆవిడ ఆ స్థితిలో. ఇది ఎలా? జకర్యా ఎలిజబెత్కు యోహాను పుట్టడం కష్టమే, మరియమ్మకు యేసు ప్రభు పుట్టడం కష్టమే. ఇవి రెండు ప్రకృతి ధర్మానికి శరీర ధర్మానికి కుదరవు, కానీ దేవుని చిత్తానికి జరుగుతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జనన ప్రకటన మరియమ్మతో ప్రస్తావించినప్పుడు ఆవిడ నమ్మింది. ఆవిడ ఎంత గొప్పవాడంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు, ఇదిగో మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడను, అతని భుజము మీద రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి. తండ్రి ఆయనే, దేవుడు కూడా ఆయనే. ప్రభునందు ప్రియమైన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియమ్మ క్రీస్తుని కన్న తరువాత మధ్యలో యేసు చనిపోతాడు. ఇంకా ఆయన పాత్ర ఉండదు. చాలా అన్యోన్యంగా ఉండేవాడు. తండ్రి 12 సంవత్సరాల తర్వాత 33 మధ్య వయసు ఏమైంది అనే చరిత్ర బైబిల్లో రాయలేదు. వాళ్ళు ఏమంటారంటే, భారతదేశంలో కొంతమంది ఆ వయసులో భారతదేశం వచ్చి ఇక్కడ ఏదో నేర్చుకొని అక్కడికి వెళ్ళాడు అని ఏదో కథలు చెబుతారు. కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి యేసు ప్రభు గురించి అనుకూలంగా రాసిన పుస్తకాల కంటే ప్రతికూలంగా రాసినవి ఎక్కువ. దానిలో మరియమ్మ క్యారెక్టర్ని ఎంత హేళనగా, హేయంగా ఇప్పటికీ రాసేవాడు, ఇప్పటికీ. కానీ మరియమ్మ మాట్లాడాలి. మీరు చూడండి, నీ దాసురాలను అంతే. యేసు ప్రభు సువార్త పరిచయం చేస్తున్నాడంటే దూరంగా వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటుంది. జనమంతా మరియమ్మ కొడుకు అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. యేసు ప్రభు ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు అంటే ఏం మాట్లాడదు. ఎందులో ఎంత స్టేట్ పెంచి ఎంత మాట్లాడినారని సిలువేస్తున్నా కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఎంత గొప్ప తల్లి! మరియమ్మ ద్వారా స్త్రీల సమాజం, సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మరియమ్మ క్యారెక్టర్లోని అడుగున అణువణువున ఒదిగి 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 దేవుడు చిత్తం చేసింది. నీ హృదయంలో నుండి ఖడ్గం పోతుందంటే అప్పుడు అర్థం కాదు, శిలువ ముందు కళ్ళ ముందు అర్థమైంది. కాబట్టి ఒక యేసు ప్రభు రక్షణ ప్రణాళిక నెరవేర్పులో మరియమ్మ సామాన్య గృహిణైన గొప్ప సేవే చేసింది. మరి బాపట్ల పట్టణం చుట్టుపక్కల అనేకుల రక్షణకి
మనం నిర్వహించవలసిన కర్తవ్యం, బాధ్యతలు చాలా ఉన్నాయి. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్ణమైన దేవ, దయగల తండ్రి, నుంచి లేకుండా ఈ మందిరంలో నా ప్రతి బిడ్డను పెట్టుకుంటాను. దైవగల అంశాన్ని దీవించి నా భర్త చాలా వారి మామ ఇష్టపడతాను వారికి ఇచ్చిన దేవాంశం దీవించింది. తల్లిదండ్రులు కూడా దీవించి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి మందిరంలో ఉన్న ప్రతి బిడ్డకి ఆశీర్వదించాను. మళ్ళీ తిరిగి రేపు ఉదయం ఈ వాక్యం దేవప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం, ఆత్మగారికి ధరించాను. మా అందరం కూడా రేపు పెద్దలైన దేవుడు గారిని ఈ 24-25 మంది యొక్క ఆత్మీయంగా బలపడడానికి, సంఘం బలపడడానికి సహాయం తెచ్చింది. దైవం మా తండ్రి పరిశుద్ధంగా మా సంఘ కుటుంబాలన్నింటినీ దీవించింది. మా సంఘ పెద్దలు వారి కుటుంబాలు, సండే స్కూల్ పెట్టుకుంటే స్త్రీ సమాజం, యవనస్తులు ప్రతి బిడ్డకి ఆశీర్వదించింది. మా బిడ్డలు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశం వారందరూ ఆరోగ్యంగా క్షేమంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. యుక్త వయసు వచ్చిన బిడ్డలు కూడా మరి గర్భఫల సమయంగా యోగంగా ఆయన ప్రియమైన బిడ్డలు పెరగాలని ప్రార్థిస్తున్నాం. ఆయన నీ సన్నిధిలో ఉన్నప్పుడు మరి మోషేలాగా నమ్మకస్తులాగా, అలాగే తండ్రి నీ సన్నిధిలో ఉన్నప్పుడు దగ్గర సకలమైన ఆటలు పాటించే గొప్ప దానిలాగా పవిత్రత జీవించింది. మరి లోకానికి తెలియదు, కానీ ఆ బిడ్డకి లోకమంతా తెలుసుకుని దేవుని తల్లిని పిలిపించారు. నీ పనులు చేసే వాళ్ళందరూ మీరు హెచ్చిస్తారు, బలపరుస్తారు, గొప్పగా జీవిస్తారు. మరి సంఘ కార్యక్రమాలు చిన్న పనైన పెద్ద పనైన అందరూ హృదయంలోకి ఎవరి పాత్రలో శ్రద్ధగా చేసి బయటపరచడానికి కృపదించి స్వాతంత్రాలు బిడ్డలందరూ ఉంటారు, అప్పుల పాత్రలో ఉంటారు. మరి గర్భఫలాలు తప్పని విమానం ఆ బిడ్డలు ఈ సేవ చేయాలి. అలాగే తండ్రి వృద్ధాప్యంలో కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఒకరికి ఒకరు లేని కుటుంబాలను కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వారు తల్లిగా ఎదరాలు వ్యాఖ్యపడే దేవుడు ఆయన వ్యాధులు, ఈ చలికాలం వచ్చే వ్యాధులు వాటి నుంచి మమ్మల్ని విడిపించి, మరణకరమైన వ్యాధులు వాటి నుంచి కూడా విడిపించి ఆయన తలలో వచ్చిన బిడ్డల జీవితాల్లో మేము మరింత శ్రద్ధగా ఈ 40 రోజులు మమ్మల్ని ఉన్నతమైన పవిత్ర జీవితంలో దేవుడి కొరకు గొప్ప కార్యాలు ఆలోచించి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసే స్థితికి ఎదిగారు. ఎక్కడ పడితే అక్కడ నిరసించుకోకుండా, వెనకబడిపోకుండా, ఎక్కడికక్కడ రాజీకి పోకుండా, రాజీయే విశ్వాస పోరాటం మాకు శక్తికి దైవం మా తండ్రి పరిశుద్ధుగా ఆయన ఇంకా వచ్చే ఆదివారం ఆయన సీనియర్ సిటిజన్ క్రిస్మస్ పెద్దలు గౌరవించి దేవుడి కదా దాని కొరకు మంచి పెద్దలకి సాలు వేసి భోజనం వేసి గౌరవించి నా వల్ల నీకు నిర్ణయాలు నీ జీవిత సంవత్సరాలు అది దాని కొరకు చక్కటి భోజనం చదువుకొచ్చి దేవుడి గతంలో పిల్లలు కుటుంబాలు కూర్చొని చక్కగా భోజనం చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత కలుసుకోవటం ఆయుష్కాలం నా చేతిలో లేదు, మీకు ఉచితంగా ఉంటుంది. మా సంఘంలో వృద్ధులందరూ ప్రత్యేకపడుతున్నారు. మరి తాను ఉదాహరణ మెరుగైన జీవితాన్ని ప్రసాదించారు. మా తండ్రి పరిశుద్ధంగా ఈ చలికాల ప్రయాణాలు పెట్టడానికి సహాయం చేయాలి, ప్రమాదాలు తోడ్పరచు. మా సంఘ బిడ్డలు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్న అనారోగ్యాలు ఉన్నాం, ఈ దాసు జయకర్ గారు ఉషా గారు తిరిగి క్షేమంగా రావాలి, రవి యాక్సిడెంట్ నుంచి కోల్పోవాలి, అలాగే తిరిగి ఆరోగ్య డ్యూటీ కాకుండా ఉచితమైన పూర్తి ఆరోగ్యం. సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరికి కాపుదల తెచ్చి ఎవరి బిడ్డలు ప్రత్యేక జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే క్యాన్సర్స్ అనేక గృహాలు కాదు మాకంటే ముందు ఆ గృహంలోకి వెళ్ళి ఆ గొప్ప ప్రార్థన దేవుడు ఆ గృహంలో రక్షించబడి ఈ లోకంలో సాక్షులు దయచి మరి ప్రార్థన కార్యక్రమాలు వ్యవస్థ కార్యక్రమాలు ప్రపంచ నలుగురులకు స్వాతంత్రులుగా చేపలు పెట్టేవారు ప్రపంచాన్ని మార్చారు. మా శక్తి సామర్థ్యం కాదు, మమ్మల్ని మీరు బలపరిచి వాడుకునే విధానమే. ఎదురైన నైజీరియా హింస, భయంకరమైన హింస. ఇంకా ఎన్నో ఆయన దేశాలు, బౌద్ధ దేశాలు, ముస్లిం దేశాలు, కమ్యూనిస్ట్ కంట్రీ సుమార్తకు వ్యతిరేక ఉత్తర కొరియా, అలాగే భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, గాయాలు ఆంధ్ర సౌరకులు సంఘంలోని కాపులు సేవకులు పరివర్తన దీవించారు. వారందరూ శ్రద్ధగా నమ్మకంగా కోరుకుంటూ వచ్చి సంఘ పరిచయం సంఘటనలో ఉపయోగించి ఈ క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దేశ విదేశాల్లో భారతదేశంలో పెరుగుతున్నాయి. కంట్రీలో ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, 5 మంది పోగొట్టుకున్న బాధలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకెళ్ళి మరి HIV తో ఎఫెక్ట్ అయిన బిడ్డలు మేము క్రిస్మస్ దినాలు పెరుగుతున్నాం. మరి విడో పాస్ గారు
ఈ సంవత్సరం పరిపాలన ఎవరైనా చెప్పారు జనాల భక్తులు వాళ్ళకి రోజు రోజు పెట్టి చిన్న కార్పించి మంచి కార్యక్రమం ప్రార్థన చేస్తున్నారు. దాని కొరకు పేద సంఘం ఎంతో మంది ప్రేమతో ఈ 3 సంవత్సరాలు సహాయం చేశారు. ఇప్పుడు కూడా వారు ఆ ఇచ్చే ప్రతికారం వారికి ఎంతో శ్రద్ధ ఇస్తున్నారు. అది వారి నీళ్ళు నా సేవకులకి ఇంటికి చల్లించిన విఫలము వారి సంఘాలు వారు పిలిచి భోజనాలు పెట్టి చూసేవాళ్ళు. ఈ మంచి కార్యక్రమానికి చాలా మంది చేయించి బాధ్యత ప్రజలు వేసుకుంటారు. వారి ప్రతికారం మేలు దంచి ప్రేమ తండ్రి మన కిరు ఆయన ఈరోజు పుట్టినరోజు మన నూతన సంవత్సరం మరి ఈ దిశలో చదువుకుంటే దీవించింది. దేవుడికి భయపడి ఎల్లప్పుడూ నమ్మకపడడానికి కృపదచ్చి శివుడు పేదలు చదువుతుంటే దీవించి ఆయన జన్మదినం జరుపుకుంటే బిడ్డ ఎక్కువ జన్మదినాలుగా ప్రతి జన్మదినం కూడా నమ్మకంగా శ్రద్ధ మా యావత్ మా దోషాలు క్షమించి తిరిగి రేపుదే మేము రావడానికి శక్తిని బోధించడానికి దాసులకు శక్తిని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగా నా దిన ఆత్మను గ్రహించి వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రారంభించు శోధంలోనికి రాజ్యం శక్తి మహిమై నిరంతరములు నీవై ఉండవు తండ్రి. మన యేసు స్వామి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. గగనము నుండి ఘనుడుగా ఏలుతూత తగినట్టు చెప్పేవారికి విపుల సంతోషవాత రక్షకుడు మన కొరకు పరమ అందరికీ వందనాలు. క్రింద మీకు టీ మరియు స్నాక్స్ ఎందుకు తీసుకోండి. గురు శుక్ర శనివారం క్యారల్స్ సిద్ధపడి ఉండండి. అలాగే సీనియర్ సిటిజన్ క్రిస్మస్ మీరెవరైనా ఆర్థిక సహకారం ఇవ్వాలనుకున్నవారు ఇవి కూడా తర్వాత నా నెలలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళ పేర్లు ఇవ్వండి. ఒకవేళ మేము ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, ఇప్పుడు అందరూ కుర్రాళ్ళగా కనపడుతున్నారు కాబట్టి 70 దాటిన వాళ్ళు మీ పేర్లు ఇస్తే మీకు సన్మానం చేయబడతారు చర్చి తరపున. దయచేసి మీ ఇళ్లలో పేర్లు సంఘ పెద్దలకు ఇవ్వండి. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు మళ్ళీ 70 అంటారని పేర్లు ఇవ్వకుండా ఉండబాకండి. దేవుడి సన్నిధిలో మీరు సన్మానం జరుగుతారు. 70 దాటిన పేర్లు ఇవ్వండి. కింద మీకు పెద్దలు ఉంటారు. సుందరం గారికి డబ్బులు ఇవ్వండి, పెద్దల పేర్లు ఇవ్వండి, తిరిగి రేపు పెద్దలాడి రండి. ఎప్పుడు